అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చి 13, 14వ తేదీలో ఎలాంటి శుభవార్త వినబోతున్నారో తప్పకుండా తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క ఫలితాలు, అలాగే వీరు 2 రోజుల్లో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే రాశి వాళ్ళకి స్థితిగతులు, యోగం, నక్షత్రం, స్థానబలం, యోగబలం ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వీరు ఎలాంటి అదృష్టాన్ని పొందబోతున్నారు అనే విషయాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైనా కానీ మొదటిసారి కనుక మన ఛానల్ని అయితే చూసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి అనేది ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శత నక్షత్రం 1, 2 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాలు జన్మిస్తే కుంభరాశి వారి కిందకు వస్తారు. ఈ కుంభరాశి వారి ముఖ్యంగా ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 4, అవమానం 5. కాబట్టి ఈ రాశి వారికి గత 7 సంవత్సరాల నుండి నాటి శని చాలా బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ బాధపడుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి కుంభరాశి వారికి ఒక పెద్ద అదృష్టయోగం అనేది 2 రోజుల్లో కనిపిస్తుంది. భగవంతుడు అనేది మీకు ఏ రోజు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరికి అన్నిటినీ ప్రసాదిస్తాడు అనేటి విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దండి. భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో ఏ విధంగా అనుగ్రహాన్ని కురిపిస్తాడో తెలియదు. కాబట్టి ఉద్యోగాల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, మీరు చేసేటువంటి ఎటువంటి కార్యక్రమాల విషయాల్లో కానీ అతిపెద్ద అదృష్టం అయితే మీరు తప్పకుండా పొందబోతున్నారు. అయితే ఈ కుంభరాశి వారికి ఈ 2 రోజుల్లో ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ఇక ఈ నెల అంటే మార్చి నెలలో మీకు నిజంగా 13, 14వ తేదీలో మీ దశ తిరగబోతుందని చెప్పుకోవాలి. అతి దగ్గరలో కొన్ని మంచి లక్షణాలు, అలాగే మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ దిశగా యోగం అనేది మీకు తప్పకుండా కలగబోతుంది. అదృష్ట యోగం మిమ్మల్ని వరించబోతుంది. తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. మీకు అదృష్ట యోగం దగ్గరలోనే ఉందని చెప్పుకోవాలి. చాలామందికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలతో బాధపడుతూ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. వలన మీరు ఏదో చేయాలనుకుంటారు, కానీ మీరు మాత్రం ఏది చేయలేకపోతున్నారు. మీ మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, ఎన్నో అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ వీరికి ఉన్నటువంటి ఆశలు, ఆశయాలు, విధానాలు మధ్యలో ఏమవుతుంది, అసలు మాకు ఈ జీవితం ఎలా గడుస్తుంది, ఎలా మేము అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించాలి, మాకు ఈ జీవితం ఎలా గడుస్తుంది అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్ని గ్రహాల వలన, అలాగే ఆ యొక్క గ్రహ అనుగ్రహం వలన, వారి ప్రభావాల వలన వీరికి సతమతం అవుతూ ఉంటారు. కొన్ని సమయంలో ఆ సతమతం వలన మైండ్ అనేది ఎంతో ఆవేదన చెందిపోతూ, మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ భగవంతుడిని కొలిస్తే మాకు ఏమి జరుగుతుంది అనేటువంటి ఆలోచనని ఏర్పరచుకొని ఉంటారు. భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కానీ అలాగే భగవంతుడి యొక్క పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే భగవంతుని పూజలు ఎన్ని చేసినా కూడా వీరికి ఫలితం లభించడం లేకుండా ఉంటుంది. తల్లిదండ్రులతో చెప్పుకుంటాం, ఏదైనా కష్టాలు, ఏదైనా బాధలు మనకు చేసిందల్లా మనసు లగ్నం చేసుకొని భగవంతుని ఆరాధించడమే. తల్లిదండ్రుల తర్వాత మనకి ఏదైనా కానీ ఒక కష్టం వస్తే, ఆ బాధ వచ్చినా భగవంతుడికి దగ్గరకు వెళ్ళి మాత్రమే చెప్పుకుంటాం, హోమాలు చేయిస్తుంటాం. ఇక ఒక దేవుడు కాకపోతే మరొక దేవుడిని తప్పకుండా మనం ప్రార్థిస్తాం. ఎప్పుడు కూడా మనం ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం. కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలవారు. తప్పకుండా వారందరికీ మంచి జరుగుతుంది. సరిగ్గా ఫలితాన్ని ఇవ్వడం లేదని మనలో మనమే బాధపడుతూ ఉంటాం. దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరి ఎలా అవుతాయి అని చాలామందికి సందేహాలు అయితే కలుగుతూ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా దైవానుగ్రహం, మానవ అనుభవం తప్పకుండా వీరికి ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది. మానవ అనుభవం 2 ఉండాలని, ఈ 2 అనుగ్రహాలు లేని ఎడల మీద ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా తప్పకుండా ఉంటుంది. మీరు కోరుకుంటున్నటువంటి కోరికలు, అలాగే మీ పనులు ముందుకు పోకుండా ఎప్పుడు కూడా అడ్డంకులు కలుగుతూనే ఉంటాయి. మిమ్మల్ని సతమతం చేస్తూ, ఇబ్బంది పెడుతూ, మనశ్శాంతి లేకుండా ఎప్పుడు కూడా వాటి పవర్ వలన మనపై ఉంటాయి. కాబట్టి దాని వలన మనం మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. వీటిని మనం తెలుసుకొని ఏం చేసుకోవాలి, వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, అలాగే ఏం చేయాలనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరొక విషయం, అది తెలుసుకున్న తర్వాత మనం ఏ పని చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా ఎప్పుడు కూడా చాలామంది అనేక రకాలైనటువంటి వ్యాపారం కానీ ఒకటి అంటే మొదలు పెట్టారనుకోండి, అది మొదట్లో బాగానే ఉంటుంది. తర్వాత
మనం బాగుంది అనేలోపు చాలామందికి చెప్తూ ఉంటాం, బాగా జరుగుతుంది, వ్యాపారం బాగా ఉంది అని. అంతట్లో మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా తగులుతుంది. కాబట్టి ఎవరికి ఏమీ చెప్పుకోకుండా మీ వ్యాపారాన్ని మీరు సంతృప్తిగా సజావుగా కొనసాగించాలి. వచ్చిన లాభాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోకూడదు. కుంభరాశి వారికి ఉన్నటువంటి ఒక లక్షణం అదే. ఏదైనా సరే మంచి జరిగితే చాలు 10 మందికి చెప్పుకుంటారు. అలా ఎప్పటికీ కూడా చెప్పుకోవద్దండి. మీకు మొదట్లో బాగానే నడుస్తుంది, కానీ రోజులు గడిచే కొద్దీ గ్రహాల ప్రభావం వలన మీకు వ్యాపారం పెట్టుబడులు కూడా మీకు తిరిగి రానటువంటి పరిస్థితులు మీకు ఒక్కొక్కసారి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎలాంటి వ్యాపారాలు మొదలు పెడితే చక్కగా అప్పుడు మీకు అద్భుతమైనటువంటి లాభాలను పొందేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. అయితే ఈ 2 రోజుల్లో కుంభరాశి వారు తప్పకుండా మంచి శుభవార్తలను అనేది వినబోతున్నారు. అయితే ఇది సత్యం. ఎందుకు ఈ విధంగా అంటే కుంభరాశి వారు ఈ యొక్క శుభవార్తలను కేవలం ఈ 2 రోజుల్లో మాత్రమే ఎందుకు వినబోతున్నామో అనే సందేహం మీకు కలగవచ్చు. అంటే గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పు అయితే చెందుతూ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా కొన్ని రోజుల్లో మాత్రమే మీకు అదృష్ట యోగం అనేది తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారి యొక్క జీవితం ఎప్పుడు ఏ విధంగా సాగిపోతుందనే కాకుండా ఏ రాశి వారికైనా ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉండదు అని చెప్పి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు వినబోయేటువంటి శుభవార్తలు ఏమిటి, అలాగే ఆ శుభవార్తలు దేనికి సంబంధించినవి అనేవి కూడా తెలుసుకుందాం. వీరి వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని మనం చెప్పుకోవాలి. అయితే చాలా మంచి మనస్తత్వంతో కొన్ని ఇబ్బందులు కూడా ఒక్కొక్కసారి వీరు ఎదుర్కొనవాలని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక వీరు ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో వీరి సొంత వారి కన్నా మోసపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నమ్మిన వ్యక్తుల వలన వీరు ఎక్కువగా మోసపోయినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ యొక్క భవిష్యత్ వైపు ముందడుగు వేశారు అంటే ఖచ్చితంగా మీరు విజయాన్ని అయితే తప్పకుండా పొందబోతున్నారు. ఇక నుంచి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి అవగాహనను తప్పకుండా ఏర్పరచుకుంటారు. ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీరు విజయాన్ని అయితే పొందే తీరుతారని మరీ చెప్తున్నాను. అయితే ఈ కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారుగా ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ నిస్పృహలు చెందకుండా మీరు అంటే ఏదైనా కానీ ఒక మంచిగా దేనికైనా ఒక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఇక మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు. అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం వారికి బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇక ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఎప్పుడు కూడా చాలా గందరగోళమైన పరిస్థితులలో ఉంటాయి. చాలా మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. కానీ మీకు ఇప్పటి నుంచి అన్నీ మంచి రోజులేని మరీ చెప్తున్నాను. ఈ 13, 14వ తేదీలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితంలో ఒక ఊహించినటువంటి పెనుమార్పును మీరు తప్పకుండా చూడబోతున్నారు. జీవితం చాలా చిన్నది అనేటువంటి విషయాన్ని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అందులో మనం ఎంత పెద్ద పాత్రను పోషిస్తున్నామనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోతూ ఉంటారు. ఎన్నో ఒడిదుడుకుల్లో లోనై కొన్ని సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అన్నీ సర్దుకుంటాయని, అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు, కానీ లేనప్పుడు మాత్రం ధనం అధికంగా ఉంటుంది. బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరానికి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసేటువంటి అవకాశాలు ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క ఉన్నత స్థితికి ఎంతగానో వారు తోడ్పడతారని కూడా చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారి యొక్క జన్మ నక్షత్రం ప్రకారం అంటే జాతక నక్షత్రం ప్రకారం వీరు చాలా ఎప్పుడైనా కానీ కోపానికి గురికారు. కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాలు కానీ అత్యధికంగా ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీరు తొందరగా మోసపోతూ ఉంటారు. వాళ్ళే అని చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అందరూ కూడా మంచివారే అనేటువంటి అపనమ్మకాన్ని ఏర్పరచుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వీరికి అంటే చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా అయోమయ స్థితిలో ఉంటారు. గందరగోళమైన పరిస్థితులను ఏర్పరచుకొని ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి భావనను ఏర్పరచుకొని ఉంటారు. అసలు మీకు మనశ్శాంతి అనేది చాలా కరువైపోతూ ఉంటుంది. ఏది పట్టుకున్నా
ఏది పట్టుకున్నా కూడా అసలు అది జరగనే జరగదు అనేటువంటి భావనను మీరు ఏర్పరచుకొని ఉంటారు. కానీ ఇప్పటి నుంచి మీరు అసలు దిగులు చెందకండి. ఎప్పుడు కూడా మీకు అన్ని విషయాలు చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. 13, 14వ తేదీలో చాలా ముఖ్యంగా మీ జీవితంలో ఇదివరకు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైనటువంటి మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక ఈ 2 రోజుల్లో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా చూడబోతున్నారు. ముఖ్యంగా అంటే మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి ఎన్నో అంశాలు మీకు చాలా అంటే చాలా మంచి సందర్భాల్లో జరగబోతున్నాయి. ఇన్ని రోజులు జరగలేదు అనుకునేటువంటి కార్యాలు అన్నీ కూడా తప్పకుండా జరగబోతున్నాయి. మంచి శుభవార్తలను తప్పకుండా వినబోతున్నారు. 1 కాదు 2 శుభవార్తలనైతే మీరు తప్పకుండా వింటారు. ఎన్నో రోజులుగా నిలబడిపోయినటువంటి పనులన్నీ చాలా చక్కగా జరుగుతాయి. ఏ మంచి పనినైనా తప్పకుండా మీరు పొందేటువంటి అదృష్టాన్ని ఈ 2 రోజుల్లో తప్పకుండా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా కానీ పని మొదలుపెట్టే ముందు తప్పకుండా మీరు ఈ పనిని మొదలుపెట్టుకోండి. అత్యద్భుతంగా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రమే కాకుండా ఇంకా ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలత అయినటువంటి విషయాలు అయితే మీకు ఎక్కడా కనిపించడం లేదు. అన్నీ కూడా అనుకూలంగానే మీకు మారబోతున్నాయి. ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ కుంభరాశి వారు తప్పకుండా వినబోతున్నారు. ఈ సమయంలో ఎవరైనా సరే అంటే ఇతరులు వ్యక్తులు మీ ఎత్తులు అంటే ఇతరులు మీ పైన ఏదైనా ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలిగ్గా మీరు చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి. అలాగే మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందబోతున్నారు. అలాగే ఆ పేరు కూడా మీరు తప్పకుండా సంపాదించుకోగలుగుతారు. అలాగే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ సమయంలో ఇంకాస్త అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది గడవబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో కూడా మీరు ఎప్పటి నుండో వినలేనటువంటి శుభవార్తలు కూడా వింటారనే మరీ నేను చెప్తున్నాను. మీకు కుదిరితే వీలైతే చక్కగా ఆలయానికి వెళ్ళి శని భగవానునికి 11 ప్రదక్షిణలు చేసుకొని మీరు ఇంకా ప్రతిరోజు కూడా మన ఇంట్లో ఉండి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా కానీ దైవనామస్మరణ చేసుకొని వెళ్ళండి. భగవంతుడికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అంటే ఏదైనా దండం పెట్టుకున్న తర్వాత ఆ తర్వాతే బయటికి వెళ్ళండి. అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనము ఇష్టమైనటువంటి దైవనామస్మరణ చేసుకొని మనస్ఫూర్తిగా నమ్ముకున్నటువంటి ఆ భగవంతునికి దండం పెట్టుకొని బయటికి వెళ్తే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుందని తెలుసుకున్నారు కదండి. కుంభరాశి వారికి 14వ తేదీలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా విన్నారని అనుకుంటున్నాను. కుంభరాశి వారికి ఈ 13, 14 తేదీల్లో ఏ సమయంలోనైనా తప్పకుండా మీకు శుభవార్తలైతే వింటారని మరీ చెప్తున్నాను. కుంభరాశి వారికి గురువారం, శుక్రవారం రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది, అలాగే కుంభరాశి వారు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఈ 2 రోజుల్లో తప్పకుండా మీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వలన, ఎలా చేయడం వల్ల మీరు అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి సమయంలో మీరు ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. తెలుసుకున్నారు కదా. మరి కుంభరాశి వారికి ఈ 2 శుభవార్తలు ఏమిటో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. అలాగే మీరు చక్కగా అర్థవంతంగా అనిపించింది అని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఈ వీడియో కనుక మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని ఎప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను.